వెదర్ చాలా కూల్గా ఉంది. కూర్చొని ఫోన్ మార్నింగ్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నా ఈ సామాన్లు బాగుండాలంటే సూపర్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అది. సో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఆ వీడియో. క్లైమేట్ కూల్గా ఉంది మార్నింగ్. ఇంకా మేమైతే టీ వేసేసుకున్నాము. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. నేనేమో త్వరగా లేచినట్టున్నాను, సో నాకు అందుకని చల్లగా ఉందేమో. రోజు నేను లేచే లోపల అయితే ఇటు అలా అయిపోతుంది, అప్పుడు ఎండ అయితే బాగా కొడుతుంది కదా. సో ఇప్పుడైతే నియర్లీ 7 అవుతుంది టైము. నేను లేచే లోపలైతే మా వారు టీ గ్యాస్ మీద పెట్టించారు. ఇంకా లేచేసి అయితే ప్రశాంతంగా టీ తాగేసి, చూస్తున్నారు కదా ఇందాక ట్రెండింగ్ రీల్ ఒకటి, అది చూసి తెగ నవ్వుకుంటున్నామండి. ఏ పని చేస్తున్నా అదే గుర్తొచ్చి నవ్వు వస్తుంది అనమాట. సో ఇంకా లేచేసిన తర్వాత యాజ్ యూజువల్ మన పనులు ఉంటాయి కదా, ఇంకా ఆడవాళ్ళకి తప్పదు కదా. సో లేచి మొత్తం ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ చిమ్ముతూ ఉన్నాను అనమాట. పొద్దున్నే ఆకులు అయితే బాగా రాలుతాయండి. ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, జామ చెట్టు అన్నీ. సో అందువల్ల అయితే ఆకులు గాలికి పడిపోతూ ఉంటాయి. పనులు అయిపోయిన తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. ఇవాళ మొత్తం అయితే లేరు, కొంచెం బయటికి వెళ్ళున్నారు. ఇవాళ అయితే రైస్ పప్పు 2 చేస్తున్నాను. సో రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇందాక మేము బయట కాసేపు కూర్చున్నప్పుడు పెట్టేసాను, రైస్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాము, ఇంకా అది విజిల్స్ వస్తుంటుంది కదా. సో త్వరగా 2 పనులు అయితే అయిపోతాయి. ఇంకైతే 8:30 అవుతుంది. ఇప్పుడు మామిడికాయ తింటున్నాడు. అదేమనంటే మామిడికాయ నా కోసం ఎదురు చూస్తుంది అంటాడు. ఈలోపు అయితే పప్పు అయితే విజిల్ వచ్చేసింది అనమాట. సో ఒక 5 విజిల్స్ అయితే వేపించాను. సో పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా పప్పు అయితే అది గ్యాస్ అంతా పోయేలోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత పప్పు పోపు పెట్టి గ్యాస్ మీద పెట్టేసి అయితే నేను ఇంకా బ్రష్ చేయడానికి వెళ్ళిపోయాను. ఇంకా నేనైతే బ్రష్ చేసి వచ్చేలోపు మా వారు దోశలు వేస్తున్నారు. ఈలోపు నేనైతే ఒక 4 బాదం పప్పు అయితే తింటూ ఉన్నాను. నేను డైలీ అయితే 4 బాదం పప్పు తినాలండి. బేబీకి అండ్ మదర్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే